విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం నుండి జీతాలు అందుకుంటున్న విద్యుత్ శాఖ సిబ్బంది అనుభవం లేని కార్మికులను తమ కింద హెల్పర్లుగా నియమించుకొని పనులు చేపిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని కిష్టాపురం గ్రామంలో పశువులను మేపటానికి వెళ్లిన మహిళ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పొలాల్లో విద్యుత్ తీగలు ఊయలలుగా వేలాడుతూ మరణ మృదంగాలను తలపిస్తున్నాయి. విద్యుత్ తీగలు భూమికి అడుగు దూరంలో వేలాడుతూ కనిపిస్తున్నా వాటిని సరిచేయాల్సిన విద్యుత్ శాఖ సిబ్బంది ఆ వైపు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరిగి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. కిష్టాపురం గ్రామానికి చెందిన బేబీ అనే అవివాహిత మూగజీవాల కడుపు నింపడానికి తీసుకువెళ్లి తాను తిరుగురాని లోకాలకు చేరుకుంది. బేబీ మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్మెన్ పుల్లారావు, అసిస్టెంట్ లైన్మెన్ కాసింలు ఫీల్డ్లో తిరిగి విద్యుత్ లైన్లు ఎప్పటికప్పుడు సరిచూసుకున్నట్లయితే అమాయకురాలైన మహిళ మృతి చెంది ఉండేది కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటున్న సిబ్బంది తమ కింద అనుభవం లేని కార్మికులను అరకొర జీతాలకు నియమించుకొని పనులు చేపిస్తుండటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. వచ్చే చెప్పాలి 100 మంది కాదు 1,00,000 మంది 1,00,000 మంది ఇచ్చే చూడాలి. ఇది కావాలి ఏం చెప్తారు.